కాబట్టి అలా ఏదో దానికి యూజ్ చేసుకోవాలి కానీ వీళ్ళు ఈ రోడ్ల మీదనో ఇంకేడబడతాడా ఇట్లా యాంకర్ల దగ్గర ఈ సోఫాలలో హంతకులు వచ్చి కూర్చుంటారు, రేపిస్టులు వచ్చి కూర్చుంటారు. ఇప్పుడు మీ దగ్గరికి ఎంతో మంది వచ్చిపోతుంటారు, సుష్టున్న వాళ్ళు వచ్చిపోతుంటారు, వాళ్ళు స్నానం చేసి చేయక వచ్చిపోతున్న వాళ్ళు ఉంటారు, ఓ 2-3 రోజులు స్నానం చేయని వాళ్ళు ఉంటారు, ఎంతో దరిద్రం ఉంటుంది. కానీ మనం ఏంటంటే కూర్చుంటాం, మనం మనుషులం కాబట్టి మనం ప్రతి దాంట్లో మనం అవలీలకు కూర్చుంటాం, చేస్తుంటాం, ఇది గలీజ్ అది మనం అనము. కానీ తల్లికి పవిత్రమైన స్థలం కావాలి కాబట్టి అమ్మవారు స్థలంలోనే అమ్మ వస్తే బాగుంటది. ఇవాళ అలా ఎట్టికి అమ్మవారిని రప్పించుకొని యాంకర్ల ముంగల చేసినందుకే ఇవాళ ఆ అమ్మాయికి గతి పట్టిందని నేను. తను అమ్మవారు వచ్చి నాతో మాట్లాడుతుంది, నా పక్కన కూర్చుంది. నిజానికి అమ్మవారు అంటే దేవతతోటి మనం మాట్లాడొచ్చా? దేవత వచ్చి మనతో మాట్లాడుతుందా? మనము ఎన్నో తప్పులు చేస్తే ఎన్నో జన్మలు అయిపోయిన తర్వాత వచ్చేది మానవ జన్మ. 84 లక్షల వేల జీవరాశుల తర్వాత మనకు వచ్చే ఈ మానవ జన్మ చాలా పుణ్యమైన జన్మ. ఇది అన్ని జన్మలకు మహా గొప్పది. మానవ సేవే మాధవ సేవగా ఈ మానవ జన్మ మనం ఎత్తినందుకు చాలా మంచి మంచి పనులు చేయాలి. ఆమె నిన్నగాక మొన్న అమ్మవారు వచ్చినప్పటికీ ఏడబోనాలు ఎత్తింది, ఎక్కడ ఆమె పటాలు వేసింది, ఎక్కడ కొన్ని 100 సార్లు అగ్నిగుండాలు దొక్కిందా, 100 సార్లు పటాలు దొక్కిందా, 100 సార్లు కొమరవెల్లికి వచ్చి బోనాలు తీసిందా, కొమరవెల్లి కాడ అగ్నిగుండం సదరపటం దొక్కి ఆనవాయితున్నది, చెరుగట్టు కాడ దొక్కేది ఉన్నది, ఎన్ని గణం చేసిందని ఆమె తొందో మాట్లాడుతుంది. మరి మాతో మాట్లాడదా? 30 సంవత్సరాల నుంచి ఫీల్డ్ లో ఉన్నాం మేము, కొన్ని 100,000 బోనాలు ఎత్తినము, 1000 అగ్నిగుండాలు, 1000 పటాలు దొక్కినాం మేము, కొన్ని 100 లక్షల సార్లు కుంకుమార్చనలు చేసినాం మేము, హోమాలు చేపించినాం, చండి మహాచండి యాగాలు చేసినాము, ఎన్నో చేసినామండి మేము. 1-2 కాదు, 1,00,000 చేసిన మేము 30 సంవత్సరాలల్లా. కొన్ని 100 గుళ్ళు, పాత గుళ్ళు కూలగొట్టి కొత్త గట్టి పునర్నిర్మాణం చేసి ఆ తల్లి జగన్మాతను ప్రతిష్ఠ చేసినావు. నువ్వు ఏం చేసినావు? నీతో మాట్లాడుతావు. 7 అడుగుల ఎల్లమ్మకు 7 ఏండ్ల వయసులోనే నేను ఊపిరి పోసుకున్నా. నేను 7 అడుగుల ఎల్లమ్మ నా ఇంట్లో ఉంది, 7 ఫీట్స్ విగ్రహం ఉంది, 3-4 సర్పాలు ఉన్నాయి. మరి నాతో రోజు మాట్లాడదే అమ్మవారు? నువ్వు ఇంత విగ్రహం తెచ్చి ఇంత విగ్రహానికి ఒక్క పండుగ చేసి ఇంట్లో పెట్టుకొని నాతో అమ్మవారు మాట్లాడుతుంది, నా పక్కకే కూర్చుంటుంది, నాతో కలిసి తింటుంది. ఇంకో విచిత్రమైన విషయం ఏంటంటే ఆమె అడుగుతుందంట, నాకు ఈ నైవేద్యం పెట్టు, నాకు ఇవాళ ఇది నచ్చలేదు, ఇది నచ్చింది, రేపు అది పెట్టు, రేపు ఇది పెట్టు, రేపు అట్లా చేయి పూజ, రేపు ఇట్లా చేయి. అంటే అమ్మవారు వచ్చి అట్లా నాకు ఆవి నైవేద్యం పెట్టు, నాకు పూజ ఈ విధానంగా చేయని. అమ్మవారు అన్నం తింటుందా అసలు? అక్కడ ఎప్పుడు నమ్మాలి మనం వీళ్ళందరూ చెప్పే మాటలు అంటే, మనం ఒక 100 మందిని ఆమె ఇంటికి రప్పించుకొని అమ్మవారు ఇప్పుడు అడిగి నైవేద్యం పెట్టించుకుంటున్న అమ్మవారు తినదా? నోరలేదా అమ్మవారు? చేయలేదా? ఇట్లా